ఇడ్లీ పిండికని నానబెట్టిన మినపప్పులో కొంచెం పిండిని తీసి జాంగ్రీలుగా వేశాను అని చెప్పి ఒక వీడియో అయితే చూశాను. జాంగ్రీలు చేయడం ఇంత ఈజీనా అని నేను కూడా ఇంట్లో ఉన్న మినపప్పుని నానబెట్టాను. నానబెట్టిన మినపప్పుని మిక్సీకి వేసి మెత్తగా చేశాను. ఇంకోవైపు షుగర్ సిరప్ అనేది రెడీ చేశాను. జాంగ్రీలు వేయడానికి మినపప్పు పిండి అనేది కేక్ పైన క్రీమ్ లా ఉండాలి అని చెప్పి హ్యాండ్ బ్లెండర్ తో బ్లెండ్ చేద్దామని అది ఆన్ లో ఉన్నది చూసుకోకుండా డైరెక్ట్ గా స్విచ్ వేశాను. ఒక్కసారిగా పిండి తైతక్కలాడింది, మొత్తం చుట్టూ పడింది అనమాట ఈ మినపప్పు పిండి అనేది. ఆ హ్యాండ్ బ్లెండర్ నన్ను అప్పుడే హెచ్చరించింది, నువ్వు వేసేవి సరిగ్గా రావేమో, పిండిని ఇడ్లీకో లేకపోతే వడలకో వేసుకో అని చెప్పి. ఫస్ట్ ఆ జాంగ్రీలు వేయడం ఆపేసి చుట్టూ పడిన పిండిని అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే 5 నిమిషాలు, అరగంట ఆగితే ఇంకా ఎక్కువ టైం పడుతుంది అని చెప్పి అది క్లీన్ చేసేసుకున్నాను. లేడీకి లేచిందే పరుగు అని చెప్పి ఎప్పుడెప్పుడు జాంగ్రీలు వేయాలా అని వేసేసరికి జాంగ్రీలానే వచ్చాయి, కానీ మెత్తగా వచ్చాయి. అంత ఈజీగా అన్ని కుదిరితే ఇంకా స్వీట్ షాప్స్ ఎందుకు చెప్పండి. ఎప్పుడైనా తినాలి అనిపిస్తే బయట నుంచి 2 తీసుకొస్తే సరిపోయేదానికి ఇంత చేసి. మీరు ఎప్పుడైనా జాంగ్రీలు ఇంట్లో ట్రై చేస్తే కమెంట్